Welcome. Today we will discuss 10th class 11th unit trigonometry. In this we go through one concept, that is trigonometric ratios of complementary angles. First of all, we have to know what is meant by complement. Complementary angles ante enti ante if the sum of two angles is is 90 degrees, అంటే రెండు యాంగిల్స్ కలిపితే 90 degrees వచ్చింది అనుకోండి, దెన్ ద టూ యాంగిల్స్ ఆర్ కాల్డ్ సప్లిమెంటరీ యాంగిల్ కాంప్లిమెంటరీ యాంగిల్స్. మరి ఇక్కడ కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయంటే, మనకు ద ట్రిగనోమెట్రీ డీల్స్ విత్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఫ్రమ్ దిస్ ఫిగర్ వీ కెన్ సే దట్ యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి ఈ రెండు కలిపి ఎంత ఉంటుందంటే 90 degrees ఉంటుంది మనకు. బికాస్ ద సమ్ ఆఫ్ త్రీ యాంగిల్స్ 180 అయినప్పుడు ఆల్రెడీ దిస్ ఈజ్ 90 degrees, దట్స్ వై ద రిమైనింగ్ సమ్ ఆఫ్ ద టూ యాంగిల్స్ ఈజ్ 90. ఇప్పుడు ఇందులో సపోజ్ ఇప్పుడు యాంగిల్ సి అనేది x degrees అనుకుందాం. అప్పుడు యాంగిల్ ఏ ఎంత అవుతుంది? వై కాదు, వై అనొద్దు, ఎందుకంటే ఈ రెండింటి సమ్ తెలుసు కాబట్టి 90 కదా, ఆ 90లోంచి ఎక్స్ తీసేస్తే వచ్చేదే యాంగిల్ ఏ అవుతుంది. దట్ ఈజ్ 90 - x. అంటే ఎలా వస్తుంది ఇది? ఈ రిలేషన్ తీసుకుందాం. యాంగిల్ సి దగ్గర ఎక్స్ రాద్దాం, ప్లస్ యాంగిల్ ఏ ఇట్ సైడ్ ఈజ్ ఈక్వల్ 90 degrees. సో వీఆర్ ఫైండింగ్ యాంగిల్ ఏ, దట్స్ వై 90 degrees మైనస్ ఈ ప్లస్ ఎక్స్ ఇటు వస్తే మైనస్ ఎక్స్. సో యాంగిల్ ఏ ఎంత? 90 - x. అంటే ఇప్పుడు ఇక్కడ ఒకసారి జాగ్రత్తగా చూస్తే ఇందులోంచి ఐఎమ్ రైటింగ్ ఫ్రమ్ దిస్ ఫిగర్ ఐఎమ్ రైటింగ్ sin x. వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ sin x? చెప్పండి. sin x ఫార్ములా ఇన్ ద ఆపోజిట్ బై హైపాటిన్యూస్. ఈ x డిగ్రీస్కి ఆపోజిట్ అన్నప్పుడు జస్ట్ వి క్లోజ్ ఇట్. వాట్ వి గెట్? దట్ ఈజ్ AB బై హైపాటిన్యూస్ ఈజ్ AC. ఓకే, నెక్స్ట్ వన్, అండ్ ఐ విల్ టేక్ దిస్ వన్ కాస్ ఫర్ దిస్ యాంగిల్ 90 - x. ఈ యాంగిల్కి కాస్ తీసుకుంటున్నా, నాట్ సైన్ ఐఎమ్ టేకింగ్ కాస్. కాస్ 90 - x ఈక్వల్ టు, ఇక్కడ 90 - x అంటే దీస్ టూ ఆర్ నాట్ టూ యాంగిల్స్, ఓన్లీ వన్ యాంగిల్. 90 - x చేసి వీ గెట్ ఓన్లీ వన్ యాంగిల్. ఈ 90 - xకి కాస్ తీసుకుంటున్నాం. వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ కాస్? ఇక్కడ అడ్జసెంట్. దేనికి అడ్జసెంట్? 90 - xకి. వాట్ ఈస్ ద అడ్జసెంట్ సైడ్ ఆఫ్ 90 - x? దట్ ఈజ్ AB బై హైపాటిన్యూస్ AC. ఒకసారి ఈ రెండు గమనించండి. AB బై AC, దిస్ ఈజ్ ఆల్సో AB బై AC. సో దీన్ని బట్టి this is equation 1, this is equation 2. From this we can say that 1 is equal to 2. దీని ప్రకారం ఏం చెప్పొచ్చు మనం? sin x ఈక్వల్ టు cos 90 - x. నెక్స్ట్ దీని నుంచి ఇంకోటి కూడా రాయొచ్చు మనం. ఏంటి? cos x ఈక్వల్ టు, చెప్పండి, sin x ఈక్వల్ టు cos రాసి లోపల 90 - x రాసినాం. నెక్స్ట్ cos x ఈక్వల్ టు సైన్ ఆఫ్ 90 - x. ఇంకా దీని నుంచి ఇంకా కొన్ని మనం రాయొచ్చు డైరెక్ట్గా రాస్తున్నా. tan x ఈక్వల్ టు cot 90 - x. మళ్ళీ cot x ఈక్వల్ టు tan 90 - x. నెక్స్ట్ secant x ఈజ్ ఈక్వల్ టు cosecant 90 - x. cosecant x ఈక్వల్ టు secant 90 - x. ఇది రివర్స్లో కూడా చదువుకోవాలి మనం. అంటే ఇట్లా cos ఆఫ్ 90 - x ఈక్వల్ టు sin x, sin ఆఫ్ 90 - x ఈక్వల్ టు cos x. ఇట్లా రివర్స్లో కూడా చదువుకోవాలి. ఇప్పుడు మనం కొత్తగా వినట్లేవి, దీన్ని ఆల్రెడీ మనం ఇంతకుముందే నేర్చుకున్నాం. ఒకసారి మళ్ళీ చూపిస్తా చూడండి. అది ఎట్లా నేర్చుకున్నాం మనం అంటే, ఇంతకుముందు sin 30 degrees వాల్యూ ఎంత ఉంటుందో కాస్ 60 degrees వాల్యూ అంతే ఉంటుంది అని చెప్పిన. అంటే ఇక్కడ 30 degrees ఈ 60 degrees ఈ రెండు కలిపి ఎంత వచ్చింది మనకు? 90. మీరు ఒకసారి రీకాల్ చేసుకోండి. సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు కాస్ బీటా అవుతుంది ఎప్పుడంటే వెన్ ఈ రెండు యాంగిల్స్ కలిపితే 90 వచ్చినప్పుడు. అంటే ఇక్కడ ఆల్ఫా ఈ బీటా కలిపి 90 వచ్చినప్పుడు. దీన్నే ఇంకా ఎలా రాయొచ్చో చూద్దాం ఒకసారి. sin 30 ఈజ్ ఈక్వల్ టు కాస్ ఆఫ్, ఇందాకట్లాగా ఏం రాసినాం మనం?
ఇంతకుముందు సిరీస్ sin x ఈక్వల్ టు కాస్ ఆఫ్ 90 మైనస్ ఎక్స్ కదా, ఇక్కడ ఎక్స్ రాస్తే ఇక్కడ ఎక్స్ రాయాలి, కాకపోతే కాస్ రాసి జస్ట్ సైన్ ఉంటే కాస్ రాసి 90 రాయాలి ముందు. సో ఇది గుర్తుపెట్టుకోండి, sin x ఈక్వల్ టు కాస్ 90 మైనస్ ఎక్స్. దీని నుంచి చూడండి, కాస్ ఆఫ్ 90 మైనస్ ఎక్స్ అంటే ఇది కదా 30 degrees కదా, అది 30 రాయండి. చూడండి, sin 30 ఈజ్ ఈక్వల్ టు కాస్ 90 మైనస్ 30. 90 మైనస్ 30 అంటే ఎంత, 16 కదా, ఇదే కదా నేను చెప్పింది. ఓకేనా, కాస్ 6 degrees అంటే కాస్ 90 మైనస్ 30 అని రాయొచ్చు. ఈ 30 ఇక్కడది, లేదా 60 రావడానికి 90తో చేయాలి మనం. 90 మైనస్ ఎంత చేస్తే 60 వస్తుందని 30 చేస్తే, ఈ 30 ఎక్కడుంది, ఇగో ఇక్కడ ఉంది. సో sin 30 degrees ఈక్వల్ టు కాస్ 90 మైనస్ ఈ 30 degreesని ఆల్ఫా అనుకుందాం, లేదా ఎక్స్ డిగ్రీస్ అనుకుందాం, ఎక్స్. ఈ 30 degreesని కూడా తుడిపేసి మనం వి సపోజ్ ఇట్ యాజ్ ఎక్స్, సైన్ ఎక్స్. చూడండి, sin x ఈక్వల్ టు కాస్ ఆఫ్ 90 మైనస్ ఎక్స్, ఇదే కదా ఇప్పుడు మనం చేసింది. ఇట్లా మనము ఈ యాంగిల్స్ని ఎప్పుడైనా సరే ఎక్స్ అని సైన్ అనేది ఇచ్చినప్పుడు కాస్లలో 90 మైనస్ ఈ యాంగిల్ రాయగలిగితే ఆ వాల్యూ ఈక్వల్. ఇప్పుడు మనం కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. See the first question. Exercise 11.3లో we see the first question. In exercise 11.3, first question చూడండి, evaluate tan 30 degrees by cot 54 degrees. ఒకసారి చేద్దాం అది. ఫస్ట్ క్వశ్చన్, ఫస్ట్ బిట్, ఫస్ట్ క్వశ్చన్, దట్ ఈజ్ tan 30 degrees by cot 54 degrees. దీని ఆన్సర్ చేద్దాం. అయితే ఇక్కడ దీని ఆన్సర్ 1 వస్తుంది. అంటే ఎట్లా చెప్పిన నేను 1 అంటే ఒకసారి చూద్దాం. tan 36ని అంతే రాసుకుందాం, ఐఎమ్ నాట్ చేంజింగ్ దిస్ వన్, బై కాట్ 54ని 90 మైనస్, చూడండి 90 మైనస్ ఎంత రాస్తే 54 వస్తుందో చెప్పండి. 90 మైనస్ హౌ మచ్ ఈజ్ టు బి రిటర్న్ టు గెట్ 54 రావాలి అంటే 90 మైనస్ ఎంత రాయాలి. చూడండి, 90 మైనస్ ఈ పైన ఎంత ఉంది, 36 కదా, 90 మైనస్ 36 చేయండి. ఒకసారి చూడండి, కాట్ 54ని ఏమని రాసుకోవచ్చు మనం, కాట్ ఆఫ్, బ్రాకెట్ ఉంది కాబట్టి వీ షాట్ రీడ్ ఇట్ యాజ్ ఆఫ్, కాట్ ఆఫ్ 90 మైనస్ 36 రాయొచ్చు. ఓకేనా, వాల్యూ చూడండి మళ్ళీ, 90 మైనస్ 36 ఇస్ 54 ఈజ్ ఈక్వల్ టు tan 30 degrees 36 degrees బై, ఇప్పుడే చెప్తున్నాం మనము, కాట్ ఆఫ్ ఏముంది ఇక్కడ 90 ఉంది, కాట్ ఆఫ్ 90 మైనస్ ఎక్స్. ఇది ఎప్పుడైతే కాట్ ఆఫ్ 90 మైనస్ ఎక్స్ వచ్చిందో ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, కాట్ ఆఫ్ 90 మైనస్ ఎక్స్, ఇక్కడ చూడండి, కాట్ ఆఫ్ 90 మైనస్ ఎక్స్ వస్తే ఏమని రాయొచ్చు మనం, tan ఎక్స్. కాట్ 90తో ఉన్నప్పుడు కాట్ని ఏమని రాయాలి, tan అని రాసి ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుందో ఆ యాంగిల్ ఇక్కడ రాయాలి. ఇక్కడ ఎక్స్ ఉంది కాబట్టి ఇక్కడ ఎక్స్ రాసినాం. సో ఇప్పుడు కాట్ అని ఉంది, 90 ఉంది, 90 వచ్చినప్పుడు కాట్ కాస్త ఏమైనా వస్తుంది, tan, ఇక్కడ ఎంత ఉంటుంది ఇక 36. చూడండి, పైన కింద సేమ్, tan 36 1 జా, tan 36 1 జా, 1/1 ఎంత ఆన్సర్ 1. లేదా ఇంకొకరు వచ్చి కింది దాన్ని ఎందుకు మార్చుకోవాలి, నేను పైన ఉన్నదాన్ని tan 36నే మార్చాలి కదా అంటారు. ఒక విసి దట్ వన్ ఆల్సో, కాట్ 54 degrees ఈక్వల్ టు, ఇప్పుడు నేను tan 36ని 90ని యూజ్ చేసుకొని రాయాలి 36 ఆన్సర్ వచ్చేలాగా. 90 మైనస్ 54 రాసినాం అనుకోండి, అప్పుడు ద వాల్యూ ఆఫ్ 90 మైనస్ 54 ఈజ్ 36 కదా, సరిపోయింది. సో కింద ఉన్న 54 కాట్ 54 అంతే రాద్దాం. మళ్ళీ ఇప్పుడు చూడండి, ఇక్కడ tan ఆఫ్ 90 ఉంది, 90తో ఉన్నప్పుడు 90 మైనస్ సంథింగో 90 ప్లస్ సంథింగో ఎంతైనా ఉండనివ్వండి, 90 అని ఎవరైతే ఎప్పుడైతే వస్తుందో tan కాస్త ఏమవుతుంది, కాట్ అయ్యి ఇక్కడ ఎంత ఉందో ఆ వాల్యూ అవుతుంది 54, కాట్ 54 బై కింద కాట్ 54, కాట్ 54 1 జా, 1/1 ఎంత వచ్చింది 1. ఇట్లా చేస్తాం మనం. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్, కాస్ 12 degrees మైనస్ సైన్ 78 degrees. దీని ఆన్సర్ 0 వస్తుంది చూడండి ఒకసారి.
అదేంటి అట్లా చెప్పిన అనుకుంటారా? సింపుల్. cos 12 minus sin 78. This is the second question. Cos 12 minus sin 78. ఈ రెండిట్లో దేనిదాన్ని ఒకదాన్నే మార్చండి, రెండు మార్చొద్దు. రెండు మారిస్తే మళ్ళీ ఇంతే కనపడుతుంది మనం. cos 12ని నేను ఐఎమ్ రైటింగ్ cos 12 యాజ్ cos ఆఫ్ 90ని యూజ్ చేసుకొని రాయండి. 12 రావాలి మనకు ఆన్సర్. 90ని యూజ్ చేయాలి అంటే 90 మైనస్ ఎంత రాసే 12 వస్తుందంటే 78. 90 మైనస్ 78 దట్ ఇస్ 12 మైనస్ sin 78. ఇప్పుడు చూడండి, కాస్ ఆఫ్ 90తో యూజ్ చేసుకుంటున్నాం కాబట్టి ఎప్పుడైతే 90 కనపడుతుందో 90 ప్లస్ సంథింగ్ కానీ 90 మైనస్ సంథింగ్ అని కనపడ్డప్పుడు కాస్ని కాస్త సైన్ అని రాయాలి. ఇక్కడ ఏది కనపడితే అదే రాయాలి. ఇక్కడ ఏం కనపడుతుంది మనకు? 78 sin 78. ఇది కూడా sin 78. సో ఇది sin 78 మైనస్ sin 78. సో వి గెట్ 0. ఇలా చేస్తాం. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. ఇది చెప్పండి. కొసెకాంట్ 31 degrees మైనస్ సీకాంట్ 59. ఇప్పుడు చూడండి దీని ఆన్సర్ ఏమని రాయొచ్చు? దీన్ని కొసెకాంట్ 90 మైనస్ 59 రాయొచ్చు. దీన్ని కొసెకాంట్ 90 మైనస్ 15. 90 కాబట్టి కొసెకాంట్ కాస్త సీకాంట్ అవుతుంది. సీకాంట్ 59 వస్తుంది దీని ఆన్సర్. సీకాంట్ 59 మైనస్ సీకాంట్ 59 0 వస్తుంది ఆన్సర్. నెక్స్ట్ ఇది చూద్దాం. ఫోర్త్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్ హోంవర్క్ మీకు. సో దిస్ ఈజ్ ద హోంవర్క్. This is the homework. Next we take the fourth one. Sin 15 degrees into secant 75 degrees. Fourth question. Sin 15 degrees into secant 75 degrees. Into secant 75 degrees. ఇట్లాంటి క్వశ్చన్కి ఆన్సర్ చూద్దాం. ఇప్పుడు నేను sin 15 degrees ఇంటూ సీకాంట్ 75ని నేను సీకాంట్ 90ని యూజ్ చేసుకొని రాసుకోమని చెప్తున్నాను. ఎవ్రీ టైమ్ ఐఎమ్ సేయింగ్ ద సేమ్. సో 90 మైనస్ ఎంత రాస్తే 90 మైనస్ ఎంత రాస్తే ఆన్సర్ ఈ 75. ఇక్కడ ఏమనిపిస్తుంది మీకు? 75 రాసుకుందాం అనిపిస్తుంది. అప్పుడు 90 మైనస్ 75 15 అవుతుంది. మనకున్నది సీకాంట్ 75 కదా, 15 కాదు. సో 90 మైనస్ 15 రాస్తే now this answer will become secant 75. okay, right. Next sin 15 into secant అని ఉంది, 90 degrees ఉంది. ఇక్కడ 90తో ఉంది, 90 ప్లస్ 90 మైనస్ ఉంది. సో 90 ఎప్పుడైతే వస్తుందో సీకాంట్ కాస్త వి గెట్ కొసెకాంట్ ఇక్కడ ఏదో వస్తుంది. ఇంకా చూడండి, సైన్ కొసెకాంట్ ఇవి రెండు రెసిప్రోకల్స్. ఈ రెండు మల్టిప్లై చేస్తే ఆన్సర్ 1 వస్తుంది మనకు. సరే అది ఎట్లా వస్తుందో చూద్దాం. sin 15 ఇంటూ కొసెకాంట్ 15ని 1/sin 15 అని రాయొచ్చు. సో 1/sin 15 1 1/sin, దిస్ ఈజ్ 1 ఇట్లా. నెక్స్ట్ వన్ ఫిఫ్త్. ఇది కూడా అంతే. tan 26 ఇంటూ tan 64. ఇది కూడా హోంవర్క్. సో దీని ఆన్సర్ కూడా 1 వస్తుంది మనకు. ఎట్లా చెప్తున్నా 1 వస్తుందనంటే tan 26ని tan ఆఫ్ 90 మైనస్ 64 రాయొచ్చు దీన్ని. అప్పుడు tan 90తో ఉంది కాబట్టి cot అయ్యి cot 64 అవుతుంది. cot 64 tan 64 రెండు రెసిప్రోకల్స్ కాబట్టి వి గెట్ ద ప్రొడక్ట్ యాజ్ 1 అట్లా. నెక్స్ట్ వి సీ ద సెకండ్ క్వశ్చన్. షో దట్ tan 48 degrees ఇంటూ, వి సీ ద సెకండ్ క్వశ్చన్. సెకండ్ బిట్ ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. tan 48 degrees into tan 16 degrees into tan 42 degrees into tan 74 degrees is equal to 1. సో ఈ ఆన్సర్ 1 రావాలి మనకు. we have to get the answer 1 is equal to 1. ఇది షో దట్ అంటే లెఫ్ట్ సైడ్ తీసుకొని మనకు ఆన్సర్ 1 అని చూపించాలి. సో హౌ టు షో దట్? వి టేక్ ద సొల్యూషన్. ఇప్పుడు tan 48 ఒకసారి జాగ్రత్త చూడండి. ఇట్లాంటి క్వశ్చన్స్కి ఏం చేయాలంటే మనం
ఏ రెండు యాంగిల్స్ని యాడ్ చేస్తే 90 వస్తుందో చెక్ చేసుకోవాలి మనం. ఇక్కడ 48 ఇక్కడ 42 ఈ రెండు యాడ్ చేయండి 90, 16 74 ఈ రెండు యాడ్ చేయండి 90. కాబట్టి ఇందులో ఈ రెండు పక్క పక్కన రాసుకోండి. లేదా tan 48 ఇంటూ tan 16 ఇంటూ tan 42 ఇంటూ tan 74. ఇప్పుడు వీఆర్ టేకింగ్ ఎల్హెచ్ఎస్. మార్చాల్సింది ఏంటి అంటే ఈ రెండు కాబట్టి రెండింటిలో ఒకటే మార్చాలి. ఇదన్నా మార్చండి ఇదన్నా మార్చండి అంతే. మళ్ళీ ఇది మార్చాం అనుకోండి ఇది చేయొద్దు. సో దీన్ని నేను tan ఆఫ్ 90 మైనస్ ఎంత రాస్తే 48 వస్తుంది మనకు ఆన్సరు. 90 మైనస్ 42 రాస్తే వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ ఈ 16 ఈ 74 ఈ రెండు కలపండి 90 వస్తుంది. ఈ రెండింటిలో ఒకదాన్ని మార్చాలి. దేన్ని మార్చుదాం? ఫస్ట్ ఇది మార్చుదాం. సో tan ఆఫ్ 90 మైనస్ ఎంత చేస్తే 16 వస్తుంది అంటే 74. ఇక మిగతా రెండు సేమ్, వాటిని మార్చొద్దు. మళ్ళీ మనకు అన్ని మార్చకుండా ఉండాలి. అన్ని మారిస్తే మళ్ళీ క్వశ్చన్ ఏమైతే సేమ్ ఇదే రిపీట్ అవుద్ది మళ్ళీ. నెక్స్ట్ ఇప్పుడు 90 ఉంది ఇక్కడ. ఈ tan ఉన్నప్పుడు ఏమవుతుంది? 90 డిగ్రీస్ మైనస్ సంథింగ్ కదా, 90 మైనస్ ఇంకేదో యాంగిల్. కాబట్టి 90 వచ్చిందంటే tan కాస్త ఏమవుతుందంటే కాట్. ఇక్కడ ఎంత వస్తే యాంగిల్ అది. ఇది కూడా అంతే, 90 వచ్చింది కాబట్టి tan కాస్త కాట్. ఇది 74 ఇంటూ tan 42 ఇంటూ tan 74. ఇప్పుడు చూడండి కాట్ 42ని 1/tan 42 రాయొచ్చు. కాట్ 74ని 1/tan 74 రాయొచ్చు. ఇప్పుడు ఈ రెండు పోతాయి, ఈ రెండు పోతాయి. 1 × 1 × 1 1. ఇట్లా చేయాలి మనం. నెక్స్ట్ ఇందులో సెకండ్ చూడండి cos 36 డిగ్రీస్ మైనస్ సెకండ్ చూద్దాం. సెకండ్ బిట్ సెకండ్ క్వశ్చన్. cos 36 డిగ్రీస్ ఇంటూ cos 54 డిగ్రీస్ మైనస్ sin 36 డిగ్రీస్ ఇంటూ sin 54 డిగ్రీస్ ఈక్వల్ టు 0. ఇది మనం చూపించాలి ఇప్పుడు. దిస్ వీ హ్యావ్ టు షో. ఇప్పుడు కూడా సేమ్. ఇప్పుడు ఇందులో ఈ రెండు యాంగిల్స్ కలపండి 90, ఈ రెండు యాంగిల్స్ కలపండి 90. ఏ రెండు యాడ్ చేసి 90 వస్తుందో అందులో ఏం చేయాలంటే మనం ఒకదాన్ని మార్చాలంతే. cos 36ని నేను 90 మైనస్ 54 రాయొచ్చు. అగో ఈ 54 90 మైనస్ ఇదే 54. మళ్ళీ పక్కన సేమ్ దాన్ని మార్చొద్దు. ఇక cos 54 అంతే మైనస్ ఇది కూడా అంతే. ఈ రెండు యాడ్ చేస్తే 90 వస్తుంది కాబట్టి ఓన్లీ ఫస్ట్ ఇదే మార్చుదాం. sin 90 మైనస్ 54 ఇంటూ sin 54. ఇప్పుడు చూడండి 90 ఉంది కాస్ ఉంది, అప్పుడేమైంది sin 54 ఇంటూ ఇది cos 54. మళ్ళీ ఇది మైనస్ sin 90తో ఉంది అంటే sin కాస్ ఏమవుద్ది cos 54 ఇంటూ sin 54. ఒకసారి చూడండి, ఇది ఏ అనుకుందాం. సపోజ్ ఇది ఏ అనుకుందాం. ఏ ఇంటూ బి మైనస్ ఇది బి అనుకుందాం. ఇక్కడ మనం sin 54 ఇంటూ cos 54 ఒకసారి చూద్దాం. sin 54ని ఏ అనుకుంటే cos 54ని బి అనుకుంటే అప్పుడు ఇదేమవుద్ది ఏ ఇంటూ బి మైనస్ ఇదేమవుద్ది బి ఇంటూ ఏ. దీన్ని మనం ఏం రాయొచ్చు? ఏ ఇంటూ బి మైనస్ బి ఇంటూ ఏని ఏ ఇంటూ బి రాయొచ్చుగా. అంటే ఏబి మైనస్ ఏబి. ఇక్కడ ఇట్లా ఏఏ క్యాన్సల్ బీబీ క్యాన్సల్ కాదు, ఏబి అంటే ప్రొడక్ట్ ఆఫ్ ఏ అండ్ బి. ఏ ఇంటూ బి చేసి వచ్చిన ఆన్సరు మళ్ళీ ఏ ఇంటూ బి వచ్చిన ఆన్సర్ సేమ్. సో ఏబి మైనస్ ఏబి ఏమో ఇది క్యాన్సిల్ అయిపోయి ఏమవుతుంది 0. సో ఇట్లా మనం కంప్లీట్ చేయాలి. ఇంకా ఇందులో హోంవర్క్స్ ఇచ్చిన క్వశ్చన్స్ కంప్లీట్ చేయండి. రైట్, థ్యాంక్ యూ.